మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభాభివందనాలు తెలియజేసుకొనిచున్నాను. ఈరోజు దేవుడు మనకిచ్చినటువంటి వాగ్దానాన్ని మనం ఈరోజు చదువుకుందాం. పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో నుంచి హగ్గై గ్రంథము 2వ అధ్యాయము 4వ వచనాన్ని చదువుకుందాం. హగ్గై గ్రంథము 2వ అధ్యాయము 4వ వచనాన్ని మనం చదువుకుందాం. అయినను యెహోవా ఆజ్ఞ ఇచ్చినదేమనగా, జెరుబ్బాబెలు ధైర్యము తెచ్చుకొమ్ము, ప్రధాన యాజకుడగు యెహోజాదాకు కుమారుడవైన యెహోషువ ధైర్యము తెచ్చుకొమ్ము, దేశములోనున్న సమస్త జనులారా ధైర్యము తెచ్చుకొని పని జరిగించుడి, నేను మీకు తోడుగా ఉన్నాను, ఇదే సైన్యములకు అధిపతియగు యెహోవా వాక్కు. మరొకసారి చదువుకుందాం. ధైర్యము తెచ్చుకొని పని జరిగించుడి, నేను మీకు తోడుగా ఉన్నాను, ఇదే సైన్యములకు అధిపతియగు యెహోవా వాక్కు. దేవునికి మహిమ కలుగునుగాక. క్రీస్తునందున్న సహోదరి సహోదరులారా, ఈ సమయంలో దేవుడు మనకిస్తున్నటువంటి మాట ఏంటంటే, ఆయన ఇస్తున్నటువంటి వాగ్దానం, ధైర్యము తెచ్చుకొని పని జరిగించుడి, నేను మీకు తోడుగా ఉన్నానని దేవుడు మనకు వాక్యమును సెలవిస్తూ ఉన్నాడు. జెరుబ్బాబెలు మందిరం యొక్క పనులను ప్రారంభించినప్పుడు 1వ అధ్యాయంలోని అలాగనే 2వ అధ్యాయంలో ఎక్కువగా జెరుబ్బాబెలు మందిరం యొక్క పనుల గురించి దేవుని సన్నిధి కట్టబడటం గురించి మాట్లాడుతూ వస్తూ ఉంటాడు. అయితే జెరుబ్బాబెలు మందిరం విషయంలో కొంతమంది శత్రువులు ఆటంకపరుస్తున్నారు. వాళ్ళని ఆటంకపరుస్తున్న ప్రతిసారి దేవుడు మందిరం పనులు పురికొల్పుతూ ఉన్నాడు. అలాగే మందిరము నిర్మించబడటానికి జెరుబ్బాబెలుని దేవుడు ప్రోత్సహిస్తూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ధైర్యం తెచ్చుకొని పని జరిగించమని దేవుడు జెరుబ్బాబెలుని ప్రోత్సహిస్తూ ఉన్నాడు. అదేవిధంగా నెహెమ్యా గ్రంథంలో కూడా నెహెమ్యా ఏం చేస్తాడంటే, రాజు దగ్గర ఉండి తన యొక్క దేశం గురించి ఆలోచన చేస్తూ చింతాక్రాంతుడై ఉండేట్టు చూచినప్పుడు రాజు ఆ యొక్క నెహెమ్యాను అడుగుతూ ఉంటాడు, ఎందుకు నువ్వు ఇంత దుఃఖపడుతున్నా, ఎంత విచారంగా ఉన్నావేంటి అడిగినప్పుడు, అయ్యా నా దేశము ప్రాకారములు గుమ్మములు కాల్చబడినవని నెహెమ్యా అన్నప్పుడు నెహెమ్యా ఆ రాజును అడుగుతూ ఉంటాడు, అయ్యా నువ్వు సెలవిస్తే నేను వెళ్ళి నా దేశాన్ని, నా దేవుని సన్నిధిని, అలాగనే పాడైపోయిన ప్రాకారములను పాడైన ప్రాకారములను తిరిగి నిర్మిస్తానని అన్నప్పుడు రాజు సెలవీయగానే నెహెమ్యా వెళ్ళి అక్కడ ఉన్నటువంటి శేషించిన ఇశ్రాయేలీయుల జనాంగాన్ని సమకూర్చుకొని అక్కడ పనులు జరిగిస్తూ ఆ యొక్క యెరూషలేము చుట్టూ, ఆ యొక్క దేశము చుట్టూ ప్రాకారములు నిర్మిస్తూ ఉన్నప్పుడు అక్కడ ఉన్నటువంటి కొంతమంది వ్యక్తులు ఎవరంటే సన్బల్లటను, అలాగే టోబియా, గేషేరు, అమోరీలు, అరబ్బీలు, అమోనీయులు, వీళ్ళందరూ వచ్చి వాళ్ళు ప్రాకారములు కడుతూ ఉంటుంటే, వీళ్ళు ప్రాకారములను వీళ్ళు కట్టినటువంటి ప్రాకారములు నక్కదూగితే కూలిపోయేంతగా ఉంటాయని అపహాసం చేసి మాట్లాడుతూ, ఏళనగా చేసి మాట్లాడుతూ, దూలనగా చేసి మాట్లాడుతూ అనేకమైనటువంటి ఇబ్బందులు వాళ్ళకి గురి చేస్తూ ఉంటారు. ఎందుకంటే అక్కడ వారు ప్రాకారములు కట్టబట్టం కానీ, అక్కడ ఉండటం కానీ ఆ శత్రువులకి ఏమాత్రం కూడా ఇష్టం లేదు. అలాంటి కొన్ని సమయాల్లో ప్రజలు కృంగిపోయినటువంటి సమయంలో, ప్రజలు నలిగిపోతున్నటువంటి సమయంలో పని జరిగించకుండా ఆగిపోవటం, పని జరగలేకపోవటం, ఆ ప్రాకారములు నిర్మించకపోవటం అనేది చూస్తూ ఉన్నప్పుడు దేవుడు నెహెమ్యాతో మాట్లాడుతుంటాడు, పని జరిగించండి, నేను మీకు తోడుగా ఉన్నానని అంటాడు. ఇప్పుడు కార్యారంభము కంటే కార్యాంతం మేలు, జరిగించేది నేను, అన్ని విషయాలుగా ఉండేది నేను, కాబట్టి నువ్వు పని జరిగించి ఉన్నప్పుడు నెహెమ్యా దాని పనిని జరిగిస్తూ ఉంటాడు. వాళ్ళు అధైర్యం పడినప్పుడు దేవుడు ఎజ్రాను పంపించి ధర్మశాస్త్ర మాటల ద్వారా వారితో మాట్లాడుతూ ఉంటాడు. ఎజ్రా ద్వారా ఆ ధర్మశాస్త్రోపదేశకుడి ద్వారా ధర్మశాస్త్రాన్ని చదివించి దాంట్లో ఉన్న ఆజ్ఞలను వారికి వివరిస్తూ ఎప్పటికప్పుడు పురికొల్పుతూ ప్రోత్సహిస్తూ ఆ యొక్క ప్రాకారములను కట్టుటకు వారిని పురికొల్పుతూనే వస్తూ ఉంటాడు. నెహెమ్యా ద్వారా దేవుడు మాట్లాడుతూ వస్తూ ఉంటాడు. కాబట్టి దేవుని బిడ్డలారా, ఈరోజు నువ్వు ఏ పనినైతే చేస్తున్నావో ఆ పనిని నమ్మకంగా చేయి. నెహెమ్యా దేవునికి నమ్మకంగా చేశాడు. జెరుబ్బాబెలు
ఆయన పనిని నమ్మకంగా చేశాడు కాబట్టి వాళ్ళు ఈరోజు బైబిల్ గ్రంథాల్లో చరిత్ర రూపంలో మనం దాల్చుకుంటూ ఉన్నాం. వారు ఆశీర్వదించబడ్డారు, దీవించబడ్డారు. ఈరోజు నువ్వు నమ్మకమైనటువంటి దేవుని యొక్క వాక్యం ఉంటుంది, నమ్మకమైన రాయబారికి దీవెనలు కలుగును అని, నమ్మకమైన వానికి మెండైన దీవెనలు కలుగునని వాక్యం సెలవిచ్చిన రీతిగా దేవుని బిడ్డలారా, మనము దేవుని విషయంలో ఎంత నమ్మకంగా ఉంటే ఆయన మనకి ఏ పని అయితే అప్పచెప్పాడో ఆ పని విషయంలో నమ్మకంగా ఉండగలిగినట్లయితే దేవుడు గొప్ప కార్యాలు చేస్తాడు. అంత మాత్రమే కాదు, నువ్వు ఏ పని చేస్తున్నావో ఆ పని చేస్తున్న యజమానుడి దగ్గర నువ్వు నమ్మకంగా ఉండు, ఆ యజమానుడు నిన్ను దీవిస్తాడు. అది ఉద్యోగ విషయమా, వ్యాపార విషయమా, లేకపోతే పని విషయమా, ఏ విషయంలో అయితే నువ్వు దేవునికి నమ్మకంగా ఉంటావో దేవుడు నిన్ను గొప్పగా దీవిస్తాడు. అంత మాత్రమే నీ ఆగిపోయిన పనిని ఆయనే పూర్తి చేయగలుగుతాడు. అంత మాత్రమే కాదు కానీ నువ్వు ఏ పని అయితే ప్రారంభిస్తున్నావో ఆ పనిని దేవుడే విజయవంతంగా ముగిస్తూ ఉంటాడు. ఏ పని కోసం అయితే నువ్వు తాపత్రపడుతున్నావో ఆ పనిని దేవుడే జరిగిస్తాడు. నువ్వు మధ్యలో, నా పని మధ్యలో ఆగిపోయింది, నా ఉద్యోగం మధ్యలో ఆగిపోయింది, నావన్నీ మధ్యలో ఆగిపోయినాయి అని మనం అనుకుంటున్నాం. కానీ దేవుడు అంటున్నాడు, ధైర్యము తెచ్చుకోము, పనిని ప్రారంభించు, నేను నీకు తోడుగా ఉంటాను. ధైర్యము తెచ్చుకొని పనిని జరిగించుడి, నేను మీకు తోడుగా ఉంటానని దేవుడు వాగ్దానం చేసి ఆ వాగ్దానం నీ జీవితంలో నెరవేర్చుగాక. దేవుడు మనకు తోడై ఉండి మన పనులన్నిటినీ ఆయనే పూర్తి చేయునుగాక. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, సర్వాధికారి అయిన మా ప్రభువా, నీ ఘనమైన మహోన్నతమైన నామమును బట్టి నీకు స్తోత్రాలు. అయ్యా, ధైర్యం తెచ్చుకొని పని జరిగించుడి, నేను మీకు తోడైన్నానని వాగ్దానం చేసిన దేవా, ఈ రోజంతా మా పనులలో మీరు తోడుగా ఉండండి. మా చేయవలసిన పనులన్నిటినీ మీరే జరిగించమని ప్రార్థిస్తూ ఉన్నా. ప్రభువా, నీకు వందనాలు. ఈ వాగ్దానం అనుదిన మా జీవితాల్లో నెరవేర్చబడుటకు మీరు కృప చూపించమని, అయ్యా మీరే అన్ని విషయాల్లో మహిమ, ఘనత, ప్రభావములు పొందుకోమని, ఈ వాగ్దానం మా జీవితాల్లో నెరవేర్చమని యేసు అతి పరిశుద్ధ నామములో అడిగి వేడుకొని ప్రార్థన చేయుచున్నాం మా పరమ తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ ఆల్.